చూడండి నెక్స్ట్ టాపిక్ ఘాతాలు ఘాతాంకాలు. ఇది 7th క్లాస్ లో ఒకటి ఉందండి, 8th క్లాస్ లో అంటే 7వ తరగతి అధ్యాయంలో 8th క్లాస్ లో ఉన్నది. 8వ తరగతి అధ్యాయం 8వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నదండి. ఘాతాలు ఘాతాంకాలు అంటే గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ ఆఫ్ ఎన్. ఈ ఏ పవర్ ఆఫ్ ఎన్ లో ఏను ఏమంటారంటే భూమి అంటారండి. ఇస్ కాల్ యాజ్ ఏ బేస్. ఎన్ అనేది ఏమంటారు, ఘాతాంకము అంటారు, అంటే ఎక్స్పోనెంట్ అంటారు. అంటే అప్పుడు ఏను ఎన్నవ ఘాతానికి పెంచడము అన్నారు. ఏ రైజెస్ టు ఎన్, అయితే ఏ ఈజ్ రైజెస్ పవర్ టు ఎన్. అంటే మనం ఏం చదవాలి, ఏను ఎన్నవ ఘాతమునకు పెంచడము అని అర్థం చేసుకో. ఈ ఎన్ అనేది ఏమవుతుంది, ఎన్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది, అంటే వాస్తవ సంఖ్య అవుతుందండి. ఈ వాస్తవ సంఖ్య కాబట్టి ఇది ఏమవుతుంది, మన ఘాతాలు ఘాతాంకాలు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో పదం ఉంటుందండి, ఏ పవర్ ఆఫ్ 1/n వచ్చింది అనుకుందాం. ఇది కూడా వాస్తవ సంఖ్యనే, కాదని అకరణీయ సంఖ్యనే. కానీ ఏ పవర్ ఆఫ్ 1 ఏం రాస్తారు, ఎంత రూట్ ఏ రాస్తారు. దీన్ని ఏమంటారు అంటే కరణి అంటారు. కరణి అంటే ఘాతాలు ఘాతాంకాలు ఒక టాపిక్కే కరణి అవుతుంది. కాబట్టి హయ్యర్ సెక్షన్ పోతే ఘాతాలు ఘాతాంకాల నుంచి ఏమవుతుంది, కరణి అనే పదం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏ అనేది కూడా ఏదైనా కూడా ఏమవుతుంది, వాస్తవ సంఖ్యనే అవుతుంది. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఈ ఘాతాల ఘాతాంకాల అధ్యయనం చేసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉంటాయండి. వాటిని ఘాతాంక న్యాయాలు అంటారు. మొదటిగా ఈ ఘాతాంక న్యాయాలు మనం చదువుకున్నాక మిగతా లెక్కలు చేసుకోవాలి. ఘాతాంక న్యాయాలు చూడండి. ఫస్ట్ న్యాయం ఏ పవర్ ఆఫ్ ఎం, అంటే ఏ యొక్క ఘాతాంకం ఎం కాబట్టి ఎం సార్లు దాన్ని చెంపు చేయాలని అర్థం. ఈ విధంగా ఉండేది ఈ విధంగా రాస్తే దాన్ని ఘాతాంక రూపంలో రాయడము అంటారు. ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం నేను రాసుకోవచ్చు 1/a పవర్ ఆఫ్ ఎం. అంటే 1/a పవర్ ఆఫ్ ఎం అంటే 1/a ఇంటూ 1/a ఇంటూ 1/a ఇజ్ ఈక్వల్ టు ఎన్నిసార్లు అండి, ఎం సార్లు. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ పి. ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి అంటే లబ్ధంలో ఉన్నప్పుడు భూములు సమానమైతే ఘాతాంకాలను కూడాలి. ఇంకో ఫార్ములా ఉంది బేసికల్ గా, ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ అయితే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఆ రెండు చూసుకోండి. ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అంటే ఎం విలువ ఎన్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూత్రం వేసుకోవాలండి. ఎన్ విలువ ఎమ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 1/n మైనస్ ఎమ్ గా రాసుకోవాలి. ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 బట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ అనున్నది 0కు సమానం కానప్పుడే. 0 పవర్ ఆఫ్ 0 ఉంటే నిర్వచించబడదు. అంటే ఏ దాని పవర్ ఆఫ్ 0 ఉన్నా దాని వాల్యూ ఒకటేనండి. కానీ 0 పవర్ ఆఫ్ 0 ఉంటే ఆ వాల్యూ రాయకూడదు. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం. ఇక్కడ బేసిస్ రెండు వేరువేరుగా ఉన్నాయి, గమనించాలి మీరు. అప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం. అట్లాగే nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 1/mn. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వానిలో భూమి అంటే బేస్, గుణకం, కోఎఫిషియంట్, ఘాతాంకం, ఎక్స్పోనెంట్ రాయండి. 2x పవర్ ఆఫ్ 5 అయితే బాగా గుర్తుపెట్టుకోండి, దేనికైతే ఘాతాంకం ఉంటుందో అది మాత్రమే భూమి అవుతుంది. అంటే ఘాతాంకం ఎంత, 5 కింద ఉండేది ఎక్స్ కాబట్టి ఇక్కడ భూమి వచ్చేసి ఏమవుతుంది మిత్రమా, ఎక్స్ అవుతుంది. ఘాతాంకము అంటే ఆ భూమి పైన ఉన్నటువంటి వాల్యూ 5 అంటే ఎక్స్ ను 5వ ఘాతానికి పెంచడము అని అర్థం. ఎక్స్ రైజెస్ పవర్ టు 5 అని అర్థము. నెక్స్ట్ గుణకము, గుణకం ఎంత మిత్రమా, 2 అంటే భూమికి ముందర ఉండేది. చూడండి మిత్రమా, ఇక్కడ 3x హోల్ పవర్ ఆఫ్ 5 అంటే 3x పైన మొత్తం 5 ఉంది కాబట్టి 5 ఏమవుతుంది, ఘాతాంకం అవుతుంది. ఇక్కడ భూమి ఏమవుతుంది, 3x భూమి అవుతుంది. అయితే గుణకం ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉంటుంది మిత్రమా, 1 ఉంటుంది. కాబట్టి గుణకం 1 అని అర్థం చేసుకోవాలి. భూమి ఈక్వల్ ఏమవుతుంది మిత్రమా, 3x. ఘాతాంకము ఈక్వల్ టు 5.
గుణకము ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి మిత్రమా 2x హోల్ పవర్ ఆఫ్ 2/3 అంటే ఇక్కడ x పైన 2/3 ఉంది కాబట్టి ఇక్కడ భూమి ఎంత అవుతుంది మిత్రమా x అవుతుంది, ఘాతాంకం ఎంత అవుతుంది మిత్రమా 2/3 అవుతుంది, గుణకము ఎంత అవుతుంది మిత్రమా 2 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, దేనికైతే ఘాతాంకం ఉంటుందో అది మాత్రమే భూమి అవుతుంది. పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయడం అంటే సైద్ధాంతిక ప్రయోగిక విలువలు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి చదవడము మరియు గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి వాటిని ప్రామాణిక రూపంలో రాయడం. ఈ విలువల యొక్క ప్రామాణిక రూపము ఏమవుతుంది అంటే మిత్రమా k ఇంటూ 10⁻n అవుతుంది. ఈ k విలువ వచ్చేసి ఖచ్చితంగా దేనికంటే తక్కువ ఉండాలి, 10 కంటే తక్కువగా ఉండాలి. n ఈజ్ బిలాంగ్స్ టు r అండి. ఏమైనా ఉండవచ్చు, ప్లస్ ఉండవచ్చు, మైనస్ ఉండవచ్చు, అవసరమైతే భిన్న రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువగా మనకేమవుతుందంటే హోల్ నంబర్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి W లేకపోతే Z ఎక్కువగా ఉంటుంది. అయితే k విలువ ఖచ్చితంగా 10 కంటే ఎక్కువ ఉండాలి. ఇది మనకు 7th క్లాస్ ఇంట్రొడ్యూస్ అయింది, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, పాత టెక్స్ట్ బుక్ లో లేదండి, కొత్తగా వచ్చింది కాబట్టి దీంట్లో సీటెట్ లో ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు, తెలంగాణలో కూడా బిట్ అడుగుతున్నాడు. కాబట్టి దీని యొక్క ప్రామాణిక రూపంలో రాసినాక n ప్లస్ k వాల్యూ ఎంత, k ప్లస్ n వాల్యూ ఎంత, ఈ విధంగా అడగడానికి మనకు అవకాశము ఉంటుంది. చూడండి, ఈ క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయము. భూమి యొక్క సంపూర్ణ తల వైశాల్యం 51 పక్కన 1 2 3 4 5 6 7 సున్నాలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రాయోగిక విలువలను మనం ప్రామాణిక సంఖ్యలో రాసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంత ఉంది మనకు భూమి యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత ఉంది, 51 పక్కన 1 2 3 4 5 6. దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే 51 సంఖ్యను చూసుకొని సంఖ్యల పక్కన ఎన్నో సున్నాలో జాగ్రత్తగా గమనించండి. ఎన్ని సున్నాలు 1 2 3 4 5 6 7. కాబట్టి 51 ఇంటూ 10⁻7. అయితే ఇది ప్రామాణిక రూపంలో లేదండి, ఎందుకంటే k విలువ వచ్చేసి 10 కంటే తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ 51 ఉంది కాబట్టి ఇదేం రాసుకొని ఎక్కడ మనము దశాంశం పెట్టుకుంటే ఆ విలువ 10 కంటే తక్కువ వస్తుంది అని గమనించండి. అంటే ఎక్కడ పెట్టాలి, ఎన్నికల నుండే పెట్టాలి, ముందు నుంచి పెట్టొద్దండి. ఇట్లా ఈ ఎడమ వైపే పోవాలి, కుడి వైపు కాదు. అంటే అప్పుడు ఏమవుతుంది 5.1 ఇంటూ దశాంశం తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒక అంక ఉంది కాబట్టి 10 పైన 7 పై ఏమవుతారు 8, 1 పెంచండి, 2 ఉంటే 2 పెంచండి, 3 ఉంటే 3 పెంచండి. సో ఇది ఏ రూపంలో ఉంటుందండి, k ఇంటూ 10⁻n రూపంలో ఉంటుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్ రేపటికి వచ్చంటే k ప్లస్ n విలువ ఎంత అని వచ్చింది. ఇదే క్వశ్చన్ ఇచ్చేసి భూమి యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చి ప్రామాణిక రూపంలో రాసిన తర్వాత k ప్లస్ n విలువ ఎంత అన్నాడు. k విలువ ఎంత ఉంది మిత్రమా 5.1 ప్లస్ n విలువ ఎంత ఉంది 8. మొత్తం యాడ్ చేస్తే ఎంత 13.1. లేదంటే n మైనస్ k విలువ ఎంత అని కూడా వచ్చింది. n మైనస్ k అంటే n వాల్యూ ఎంత ఉంది మిత్రమా 8 మైనస్ 5.1. 8లోంచి 5.1 తీసేసి 8.0 వేసుకోండి, 5.1 వేయండి, 10 లో 1 పోతే 9 మిత్రమా. ఇక్కడ 7 ఉంటుంది, 7 లో 5 పోతే 2 అవుతుంది కాబట్టి 2.9. సో ఈ రకంగా 2 బిట్లు మనకు అడగడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ రెండో లెక్క గమనించండి మిత్రమా, రాజస్థాన్ రాష్ట్ర జనాభా అన్నాడు. సో రాజస్థాన్ రాష్ట్ర జనాభా ఎంత ఇచ్చాడు మిత్రమా 7 పక్కన 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. అయితే ఇక్కడ ఏమవుతుంది మిత్రమా బాగా గమనిస్తాం, మనము 7 పక్కన 6 సున్నాలు కాబట్టి ఫస్ట్ 7 ఇంటూ 10⁻6 రాసేద్దాము. అయితే ఈ 7 యొక్క విలువ 10 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు మిత్రమా, 6 విలువ రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఇలా అడిగా అనుకోండి మిత్రమా k ఇంటూ n విలువ ఎంత అని అనుకోండి. k ఇంటూ n k విలువ ఎంత ఉంది మిత్రమా 7, n విలువ ఎంత ఉంది 6, 42. ఇంకా k ప్లస్ n విలువ ఎంత, k మైనస్ n విలువ ఎంత అని కూడా అడగడానికి అవకాశము
ఉంటుంది. ఇంకా మూడో బిట్ గమనిద్దాం మిత్రమా. ఇక్కడ మూడో బిట్ అనేది, ఈ మూడో బిట్ ఏమవుతుంది చూడండి, 48, 9, 5, 1 అంటే ఒకట్లు 10, 100, 1000, 10,000. 48,951. దీని ప్రామాణిక రూపంలో రాయాలి. ఇక్కడ ఎటువంటి సున్నాలు లేవు మిత్రమా. కాబట్టి మనం ఏం చేయాలి, కే వాల్యూ అనేది 10 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి ఈ 48,951లో ఎక్కడ మనం దశాంశ స్థానం పెడితే 10 కంటే దాని విలువ తక్కువగా వస్తుందో గమనించండి. అంటే ఎన్ని స్థానాలు పెట్టాలి, 1, 2, 3, 4 ఇక్కడ ఉంచినాం అనుకో, అప్పుడేమవుతుంది, ఇక 4 విలువ ఏమవుతుంది, 10 కంటే తక్కువ వస్తుంది. 4.8951 అంటే 10 కంటే తక్కువ. కాబట్టి ఇంటూ చెప్పానండి, దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 1, 2, 3, 4. కాబట్టి ఏమవుతుంది మిత్రమా, 10⁴ అవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ మనం చేయడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ చూడండి మిత్రమా, 0.0000000947 అంటే ఇక్కడ ఏమవుతుంది, వీటంతా దశాంశంలో ఉన్నట్టుగా లెక్క, వీటిని ప్రామాణిక రూపంలో రాయడము అని అడుగుతాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం మిత్రమా. 0. ఎన్ని సున్నాలు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 947. సో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, పాయింట్ ఉన్నట్లయితే దాని పాయింట్ తీసేయాలంటే దాని కింద సున్నాలు రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 అంటే దాని వాల్యూ ఎంత మిత్రమా, 1/10. 0.01 అంటే 1/100. దశాంశం తర్వాత ఎన్ని సున్నాలు, ఎన్ని అంకెలు ఉన్నాయో హారములో అన్ని సున్నాలు రాయాలి మిత్రమా. కానీ ఇక్కడ కూడా అంతే చూడండి, దశాంశం ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే కింద ఎన్ని సున్నాలు రాయాలి మిత్రమా, 12 సున్నాలు రాయాలి. 947/12 సున్నాలు అంటే 10⁻12. ఈ 10⁻12 పైకి వెళ్తే ఏమవుతుంది మిత్రమా, మైనస్ అవుతుంది. అంటే 10⁻−12, a⁻−m. అంటే a⁻−m = 1/a⁻m. అయితే ఇది మనకేమవుతుంది మిత్రమా, ఇది కే వాల్యూ అనేది 947 ఉంది. కాబట్టి ఇది కే వాల్యూ 10 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పిన సిస్టమ్ ఏనండి, 10 కంటే తక్కువ అంటే ఎన్ని సున్నాలు, ఎన్ని అంకెలు తర్వాత పెట్టాలి, 2 అంకెలు తర్వాత పెట్టాలి. కాబట్టి 9.47 ఇంటూ అంటే చెప్పాను, తగ్గించడం అంటే ఎన్నైతే పెంచాలో అంత పెంచాలి. పెంచాలంటే కూడడము అని అర్థము. 10⁻−12 ఎన్ని అంకెలు కూడాలి మిత్రమా, 2 కూడాలి. ఎందుకు, 2 అంకెల తర్వాత పెట్టాం కాబట్టి. అప్పుడేమవుతుంది మిత్రమా, 9.47 ఇంటూ 10⁻−10 అవుతుంది. ఇప్పుడు ఇదే లెక్కకి ఏమడుకోవచ్చు మనకు, k+n విలువ ఎంత అని వచ్చింది. ఈసారి ఖచ్చితంగా టెట్లో పడుతుంది మిత్రమా, జాగ్రత్తగా గమనించండి. k వాల్యూ ఎంత ఉంది, 9.47. n వాల్యూ ఎంత ఉంది, -10. 10 లోంచి తీసేద్దాం మిత్రమా. 10 లో 7 పోతే 3, 9 లో 4 పోతే 5, 9 పోతే 0. కాబట్టి ఎంత వస్తుంది మిత్రమా, 0.53 అవుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. పాయింట్ తర్వాత మొత్తం మనకు 12 అంకెలు ఉన్నాయి కాబట్టి 10⁻12 వేసాము. ఇది పైకి వెళ్తే -12 అవుతుంది. ముందర ఉన్నటువంటి అంకె అనేది 10 కంటే తక్కువగా ఉంది కాబట్టి 10 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 10 కంటే తక్కువగా చేసుకోవాలంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే 947 అవుతుంది. దాదాపు గుర్తు పెట్టుకోండి మిత్రమా, 10 కంటే తక్కువగా ఉండాలంటే దశాంశముకు ఎడమ వైపున ఒక అంకెనే ఉండాలి. దశాంశం ఎడమ వైపున ఒక అంకెనే ఉంటే అది ఖచ్చితంగా 10 కంటే తక్కువగా ఉంటుంది. తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలు కూడినట్లయితే మనకి ఎంత వస్తుంది మిత్రమా, 10 అనేది ఆన్సర్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ గమనించండి మిత్రమా. నెక్స్ట్ లెక్క కూడా అట్లాగే ఉన్నది, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనకు దాదాపు లెక్క కూడా కంప్లీట్ అవుతుంది మిత్రమా. చూడండి, సెకండ్ ప్రాబ్లం 0.0000529. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి మిత్రమా. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అభ్యాసంలో ఉంటుంది చూడండి. ఇక్కడ మామూలుగా ఇంతకుముందు మాదిరిగా మిత్రమా, దశాంశం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో జాగ్రత్తగా కౌంట్ చేయండి. నా లెక్కనే నా మాదిరిగా కౌంట్ చేయండి. నాతో పాటు కౌంట్ చేసుకుంటూ వచ్చేసేయండి. 1, 2, 3, 4, 5, 6. కాబట్టి 529/10⁻6 అవుతుంది మిత్రమా. కింద ఉంది
కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. పైన మైనస్ ఉంటే కిందికి వస్తే ప్లస్ అవుతుంది. ఏంటిది ఘాతాంకాలు ప్లస్ అవుతాయి, సంఖ్యలు కాదు. అయితే ఈ 529 వాల్యూ అనేది 10 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 10 కంటే తక్కువ చేయాలంటే చెప్పాను దశాంశం తర్వాత ఎడమ వైపున ఒక్క అంకెనే ఉండాలి. కాబట్టి ఒక్క అంకె తర్వాత పాయింట్ పెడితే 5.29 ఇంటూ దశాంశం తర్వాత ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు కూడినట్లయితే అప్పుడు ఏమవుతుంది మిత్రమా 5.29 ఇంటూ ఇక్కడ కూడి కన్నా కూడా 6 గుర్తు మైనస్ ఉంది కాబట్టి 2 తీసివేస్తే 10 పవర్ ఆఫ్ ఏమవుతుంది మిత్రమా -4 అవుతుంది. ఇది ఏ వాల్యూ అవుతుంది k వాల్యూ. ఇది ఏ వాల్యూ అవుతుంది n వాల్యూ అవుతుంది. రేపు పొద్దున n ప్లస్ k అడగొచ్చు, k ప్లస్ n కూడా అడగడానికి అవకాశము ఉంటుంది. మూడో లెక్క చూడండి మిత్రమా. మూడో లెక్క కూడా ఏముంది 0.1 1 2 3 4 5 1 2 3 4 5. దీన్ని కూడా ఏం చేయాలి మిత్రమా పాయింట్ తర్వాత లెక్కలు చూడండి 1 2 3 4 5 6 కాబట్టి 7/10⁶ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ మనం ఏం రాసుకోవాలి 10 ఇంటూ 7 ఇంటూ 10⁻⁻6. ఎందుకు కింద ప్లస్ ఉంది కాబట్టి పైకి పోతే ఏమవుతుంది మిత్రమా మైనస్ అవుతుంది. అయితే ఈ 7 విలువ ఏమవుతుంది k అనేది అవుతుంది. k విలువ 10 కంటే తక్కువ ఉంది కాబట్టి వీటికి లెక్క స్టాప్ చేయవచ్చు. ఇప్పుడు k ప్లస్ n విలువ ఎంత మిత్రమా? k ప్లస్ n విలువ అంటే k విలువ ఎంత మిత్రమా 7, n విలువ -6 కాబట్టి ఏమవుతుంది మిత్రమా 1 అవుతుంది. నెక్స్ట్ 4వ లెక్క చూద్దాం మిత్రమా. 4వ లెక్క చూడండి ఏముంది కంప్యూటర్ చిప్ మందము అని ఇచ్చాడు మిత్రమా. కంప్యూటర్ చిప్ మందము అని ఇచ్చాడు. కంప్యూటర్ చిప్ మందం ఎంత ఇచ్చాడు మిత్రమా 0. ఎన్ని సున్నాలు చూసుకోండి 1 2 3 4 1 2 3 4 5. ఇంతకుముందు చెప్పాను మిత్రమా పాయింట్ తర్వాత అంటే దశాంశం తర్వాత ఎన్ని అంకెలు క్యాల్కులేట్ చేయాలి. 1 2 3 4 5 కాబట్టి 5 బై మనం ఏం రాసుకోవచ్చు 10⁻⁵. ఈ 10⁻⁵ వెళ్తే కిందికి వెళ్తే ఏమవుతుంది మిత్రమా పైకి వెళ్తే 10⁻⁻5. ఈ 5 అనేది k విలువ అవుతుంది. ఈ -5 అనేది n విలువ అవుతుంది. 5 k విలువ 10 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ఇక్కడ స్టాప్ చేయొచ్చు. రేపొద్దున k ప్లస్ n విలువ ఎంత అని అడిగాడు అనుకోండి మిత్రమా ఏమవుతుంది మిత్రమా 5 - 5 ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ మనం గమనించండి మిత్రమా ప్రామాణిక రూపం నుండి సాధారణ రూపంలో రాయండి. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది మిత్రమా. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ప్రామాణిక రూపం నుండి సాధారణ రూపంలో రాయుట. ఫస్ట్ ప్రాబ్లం చూడండి 4.37 ఇంటూ 10⁻⁵. ఇది ఏ రూపంలో ఉంటుంది ప్రామాణిక రూపంలో ఉంటుంది. అంటే ఏ రూపం అండి k ఇంటూ 10⁻n రూపంలో. దీన్ని మామూలు రూపం రాయాలి. ఫస్ట్ 10⁻⁵ అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి మనం అంతా కూడా 10 పక్కన అంటే 1 పక్కన సున్నాలు 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని మొత్తం రాసుకున్నాం అనుకోండి 4.37 10 పక్కన 5 zeros అవుతాయి. ఈ 5 zeros అంటే ఈ 0.37 కూడా వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోవడం వల్ల అప్పుడు మనకేమవుతుంది 437 పక్కన 1 2 3 4 5 zeros అవుతాయి. 2 numbers తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 2 numbers తర్వాత పాయింట్ పెడితే అడేమవుతుంది 437 2 సున్నాలు కావడానికి మనకు ఇక్కడ ఆన్సర్గా రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం నెక్స్ట్ లెక్క గమనించండి మిత్రమా 5.8 ఇంటూ 10⁻⁷. అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి 5.8 ఇంటూ ఎన్ని సున్నాలండి 1 పక్కన 7 సున్నాలు 2 3 4 5 6 7. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనం 58 మళ్ళీ 7 సున్నాలు 1 2 3 4 5 6 7. అయితే పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ తర్వాత ఒక అంక తర్వాత పెడితే ఒక 0 క్యాన్సిల్ అవుతాయి. మొత్తం వాల్యూ ఎంత అవుతుంది 58 పక్కన 1 2 3 4 5 6. బాగా గుర్తుపెట్టుకోండి దశాంశమ స్థానం అనేది ఎప్పుడు నుండి ఎన్నికల నుండే పెట్టాలి కానీ ముందు నుంచి కాదు. అంటే ఎడమ వైపు పయ్యే కొద్దే పెట్టాలి కానీ కుడివైపు పయ్యే కొద్దీ పెట్టకూడదు. కాబట్టి ఒక స్థానం తర్వాత పెట్టినట్లయితే అది ఏమవుతుంది దాని యొక్క విలువ తగ్గిపోతుంది. మూడవ చూడండి 32.5 ఇంటూ 10⁻⁻4.
సో చెప్పానండి -4 ఉంటే ముందుగా ఏం వేసుకోవాలి, కిందికి వేసుకుంటే అది ఏమవుతుంది +4 అవుతుంది. 32.5/10⁴ అంటే ఇక్కడ ఏమవుతుంది మిత్రమా, 32.5/1 పక్కన 4 సున్నాలు వచ్చేస్తాయి మిత్రం. అయితే పైన దశాంశం ఉన్నది, ఆ దశాంశాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రామాణిక రూపంలో కాదు కదా, మామూలు రూపంలో రాస్తున్నాం కాబట్టి ఈ దశాంశం తర్వాత కూడా 1, 2, 3, 4 స్థానాలు జరగాలి. అంటే అప్పుడేమవుతుంది, దశాంశం కూడా ఇక్కడ ఉన్నటువంటి దశాంశం 4 స్థానాలు అంటే 1, 2, 3, 4. అప్పుడు ఇక్కడ దశాంశంపై ఇక్కడ వస్తుంది. కాబట్టి ఏమవుతుంది మిత్రమా, 0.00325 అనేది మనకు జవాబు వస్తుంది. నెక్స్ట్ మనం చూడండి మిత్రమా, 4ది 24.36 × 10⁻³ ఇంతకుముందు మాత్రమే మిత్రమా 24.36/10⁻³ చూడండి మిత్రమా, ఘాతాంకం పైన ఉంటే కిందికి వస్తే ప్లస్ కావాలి, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 24.36/10 పక్కన 3 సున్నాలు అంటే 1 పక్కన 3 సున్నాలు అవుతాయి మిత్రమా. పాయింట్ తర్వాత 3 అంకెలు జరగాలి కాబట్టి 24.36 రాసుకున్నాక 1, 2 ఇంకొక అంకె జరగాలి కాబట్టి 0 పెట్టుకొని అప్పుడేమవుతుంది మిత్రమా, 0.002436 మనకు వస్తుంది.